డిస్క్లోజర్ డే ఇప్పుడే చూసొస్తున్నాను. స్టీవెన్ స్పీల్బర్గ్ గారి మూవీ. ఇవాళ ఇద్దరు లెజెండ్ సినిమాలు వచ్చేసినాయి. ఒకటి సంగీతం అయితే ఇంకోటి స్టీవెన్ స్పీల్బర్గ్ అన్నట్టు. సో నాకు సంగీతం నచ్చింది. డిస్క్లోజర్ డే కూడా నచ్చింది. ఇట్స్ ఎ గుడ్ మూవీ. కాకపోతే చాలా థాట్ ప్రొవోకింగ్ ఉంటది అండ్ ఇన్ఫర్మేషన్ డెన్స్ ఎక్కువ ఉంటది ఖచ్చితంగా. విజువల్స్ తక్కువ ఉంటాయి. నాకు స్టీవెన్ స్పీల్బర్గ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్స్. చాలా చాలా ఇష్టం ఆయన సినిమాలు అన్ని చాలా ఇష్టం. బట్ స్టిల్ నాకు ఆయన మీద ఎప్పుడు తీరని పగుంది. దట్ ఈస్ ఇండియానా జోన్స్ టెంపుల్ ఆఫ్ డూమ్. దాంట్లో మన ఇండియన్స్ ని ఆయన చూపించిన విధానం చూసినప్పుడల్లా ఆయన గురించి ఎప్పుడు గుర్తుకొచ్చినా మామూలు బూతులు రావు నా నోటి అయితే. ఆయన చాలా ఇష్టం నాకు. బట్ ఆ సినిమా ఒక్కటి మొత్తం రెప్యుటేషన్ ఆశ్రయించింది అనే ఫీలింగ్ అన్నట్టు. డిస్క్లోజర్ ఎలా ఉందిరా అంటే మాత్రం నాకైతే మాత్రం సినిమా నచ్చింది. కాకపోతే దీనిలో చాలా క్యావియేట్స్ ఉంటాయి. అసలు బేసిక్ స్టోరీ ఏంట్రా అంటే మాత్రం ఏలియన్ ఇన్వేషన్స్ జరిగినాయి. ఆ ఏలియన్ ఇన్వేషన్స్ గురించి గవర్నమెంట్ చాలా సార్లు కప్పెట్టేసింది ఇన్ఫర్మేషన్ బయటకు రానికుండా. ఈ ఇన్ఫర్మేషన్ ప్రజలకు చెప్పాలి. లాస్ట్ వరకు అది చెప్పారా లేదా అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటది. ఇదికో టీం ఉంటది, ఇదికి ఎమ్లీ బ్లంట్ ఇంకొకటి ఉంటాడు, వాళ్ళతోటి ఏదేదో జరుగుతూ ఉంటది. వీటన్నిటి మధ్యలో లాస్ట్ కి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వచ్చిందా లేదా అవన్నీ కాకుండా కానీ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఏంటి పరిస్థితి? మనుషులు నమ్ముతారా? నమ్మితే ఏం ప్రాబ్లం అవుతుంది, నమ్మకపోతే ఏం ప్రాబ్లం అవుతుంది? వీటన్నిటి గురించి చాలా డీటెయిల్డ్గా కూర్చొని మాట్లాడతారు. సినిమా మొత్తం ఇదే ఉంటది, మాట్లాడతారు. ఈ పాయింట్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్తారు, అక్కడ కూర్చుంటారు, ఆడ మాట్లాడతారు. అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తారు, అక్కడ కూర్చుంటారు, మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటి మధ్యలో విలన్ పట్టుకుందాం ట్రై చేస్తూ ఉంటారు. వీటన్నిటి మధ్యలో ఒక సూపర్ న్యాచురల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అది మెయిన్ బ్రిడ్జ్ లాగా నడుస్తూ ఉంటుంది. నార్మల్గా చూసుకుంటే చాలా బోరింగ్గా స్లోగా జరిగే స్టోరీలే కనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు చెప్పే డైలాగ్స్, పర్ఫార్మెన్సెస్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్. ఎమిలీ బ్లంట్ ఇచ్చి పారేసి ఉత్తి కారేసింది భయ్య. లిటరల్గా చెప్తున్నా, కొన్ని సీక్వెన్సెస్ లో నాకు అసలు ఏం చూసినా అర్థం కావట్లేదు. నేను అట్లా లీనం అయిపోయినా. బికాస్ ద పర్ఫార్మెన్సెస్ ఆర్ సో గుడ్. అంటే మనకి ఏలియన్ మూవీస్ అనగానే పెద్ద పెద్ద బ్లాస్ట్లు, యాక్షన్ సీక్వెన్సెస్ ఏదో జరుగుతాం అనుకుంటాం కదా, అవి ఏవి జరగవు. సినిమాటోగ్రఫీ తోటి, అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ తోటి 2 hours 25 minutes అలా కట్టిపడేసిండు. బట్ ప్రాబ్లం కూడా అదే, 2 hours 25 minutes ఉంటుంది సినిమా, మెల్లగా నడుస్తుంది. ఒక సీన్ జరిగింది అనుకో, ఆ సీన్ లో కెమెరా వెళ్తా ఉంటది, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, వాళ్ళ రియాక్షన్ వీళ్ళ రియాక్షన్. మన ప్రశాంత్ నీల్ గారు కట్ చేసి రియాక్షన్స్ పట్టుకుంటారు కదా. ఈ సినిమాలో స్టీవెన్ స్పీల్బర్గ్ గారు కెమెరా వాళ్ళ ముందు కదుపుతూ రియాక్షన్స్ పట్టుకుంటారు అనమాట. దాని వల్ల ఇంకా అయితే లేదేంద్రా అని ఫీలింగ్ అయితే వస్తుంది. అట్లా అనుకున్నా గానీ వీళ్ళు దీంట్లో పట్టుకున్న పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఒకవేళ ఏలియన్స్ గురించి బయటకు తెలిసింది అనుకుందాం అంటే పరిస్థితి ఏంటి? మనకన్నా సుప్రీం బీయింగ్స్ ఇక్కడ వాళ్ళు ఎర్త్ కి ట్రావెల్ చేశారంటే వాళ్ళు లిటరల్ గా ఇంటర్ప్లానెటరీ ట్రావెల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సుప్రీం బీయింగ్స్. అట్లాంటప్పుడు దేవుని నమ్ముతావా నమ్మవా? దేవుని నమ్మితే వీళ్ళని దేవుడు అనుకుంటావా, లేదంటే నువ్వు ఏదైతే సుప్రీం బీయింగ్ ఒకటి ఉంది మనల్ని కాపాడుతుంది అనుకుంటున్నావో దాని మీద క్వశ్చన్ రేజ్ చేస్తే ఏం చేస్తావు? మనుషుల పరిస్థితి ఏంటి? దీన్ని అన్నిటిని క్వశ్చన్ చేస్తూ ఉంటది. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ డైలాగ్ ఆన్ పాయింట్ పడింది. సీరియస్లీ కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. మన మైకల్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన కోల్మెన్ డొమింగో, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఆయనకు ఒక సీక్వెన్స్ పడుతుంది, సూపర్ అనిపించింది. నాకు ఈ సినిమాలో విపరీతంగా నచ్చిన విషయం ఏంటంటే సినిమాటోగ్రఫీ పై. అంటే సినిమాలో ఎక్కడ కూడా కెమెరా ఒక దగ్గర ఉండటం అనిపించదు. ముఖ్యంగా వనర్స్ ఉంటాయి. సినిమాలో బేసిక్ గా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటది కాబట్టి అది జస్ట్ కూర్చోబెట్టి చెప్పేదానికంటే ఏదో కదులుతున్నాం అన్నట్టుగా కదిలిచ్చే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. వాటిని చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అది నాకు మస్తు అనిపించింది. క్లైమాక్స్ వాజ్ ఇంట్రెస్టింగ్, రియల్లీ ఇంట్రెస్టింగ్. దాంట్లో పెద్ద లాజికల్ బొక్క ఒకటి ఉంది. బట్ దాన్ని ఇంకోసారి ఆలోచిస్తే ఓకే, ఒక రకంగా నీకు ఒక న్యూస్ కి ఆథెంటిసిటీ తెప్పియాలంటే ఇదే కరెక్ట్ మార్గం. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ప్రపంచం అదే ఫాలో అవుతూ ఉంటుంది ఇంకా. బట్ నిజంగా ఇంకా జరుగుతా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ వెంటనే ఈ సినిమా అందరికి నచ్చుతా నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే చాలా థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ అడుగుతుంది, డిస్కషన్ బేస్డ్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఆల్సో డైలాగ్ హెవీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన రీల్స్ అటెన్షన్ స్పాన్ లో అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చే ఏలియన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్న సినిమాలతోటి ఇది పోటీ చేస్తా అంటే మాత్రం నా డౌటే. ఐ థింక్ లాంగ్ రన్ లో జనాలు దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు ఫీలింగ్ అనమాట. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. జస్ట్ చూసుకుంటే సినిమా నార్మల్ అనిపిస్తుంది, బట్ చాలా డీపర్ మీనింగ్ వెళ్తుంది. నేను చాలా చెప్పేస్తున్నాను అనుకుంటున్నారు మీరు. బేసిక్ గా వాళ్ళు ట్రైలర్తో చెప్పేసారు ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి. సినిమా ఎలా వెళ్తుందో దాన్ని బట్టి తెలుస్తుంది. క్లైమాక్స్ అది క్లియర్ తెలుస్తుంది అనమాట. హాలీవుడ్ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది మీకు పరిస్థితి ఏంటో. స్పాయిలర్స్ వాళ్ళే ఇచ్చేస్తారు ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి. నేను కూడా అదే మాట్లాడుతున్నా. ఓవరాల్ గా డిస్క్లోజర్ నాకు నచ్చింది. నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? అలెన్ సిల్వెస్ట్రీ దీనికి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ యూ కెన్ సీ దట్ బ్యాక్ టు ద ఫ్యూచర్, ఇప్పుడు ఎర్లీ 90s ఆబ్వియస్లీ మన స్టీవెన్ స్పీల్బర్గ్ పాత మూవీస్ ఎలా ఉంటాయో ఆ మ్యూజిక్ దీన్ని పడతా ఉంటుంది అన్నట్టు. అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. విజువల్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి, వాటిని చాలా బాగా వాడారు. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ డిస్క్లోజర్ డే. నాకైతే నచ్చింది. మీరు చూసారా? చూడాలనుకుంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ బ్యాక్ రూమ్స్ వెళ్ళాలి, బ్యాక్ రూమ్స్ కుదరలేదు ఇవాళ. రేపు వెళ్తా, రేపోతే సండే నాడు రివ్యూ వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.